శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం పంచమాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 302వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం మానవ జీవన విధానం ఎలా పరిఢవిల్లుతుంది, సత్యం మృదు భాషణ మనోనిగ్రమణ సాధించి శాంతిని పొందాలయ్యా. మహత్తు మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఈ 7 కూడా గొప్పవై వైభవంతో జన్య జనక భావంతో అంటే ఆధార ఆధేయాలు ఉదయిస్తూ ఉన్నాయ్యా. బ్రహ్మతత్వం నుండి ప్రథమంగా మహత్వం, దాని నుండి మనస్సు, దాని నుండి ఆకాశం, దాని నుండి వాయువు, ఆ వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, దాని నుండి పృథ్వీ అనగా భూమి, ఇలా క్రమంగా మనకి లభించాయి, జనించాయి. కాబట్టి మహోదాధికమైనటువంటి సప్త రూపాలకు మూలం బ్రహ్మమే అని చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఇక నేడు ఆనవాయితీగా విషయాన్ని ప్రవేశం చేసే ముందు స్వీయ రచన. కాలపు నడ తెరిగిన నరుడు ధైర్యంబుతోడి వగపు వీడు, ఇలా మనో వికృత దూరులకు ధీర ఆయురారోగ్య శక్తి ప్రాప్తి. కాలపురుషుడే ప్రజా ప్రాచ్యంబని, కాలపురుషుడే ప్రజా ప్రాచ్యంబని మన ప్రభావ అహర్నిశ హరిన్ స్మరణ నిలిపిన ధ్యానమే పాల విభవమొసగు. కాలమొక్కరీతి గడుపవలయు, కాలమొక్కరీతి గడుపవలయు. సారాంశంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మహోదాధికమైనటువంటి సప్త స్వరూపాలకు మూలం బ్రహ్మం. అందుకనే సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం, కిం వచనీయం కిమవచనీయం, కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం, కర్తవ్యం భో ముక్తి నిధానం. సర్వం బ్రహ్మమయం రే రే. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ కీర్తనే దాని యొక్క సారాంశమై ఇప్పుడు మనకు నడుస్తూ ఉంది కనుక ఉటంకించడం జరిగింది. అయ్యా, ఆత్మన ఆకాశ, ఆకాశద్వాయు, వాయురగ్ని, అగ్నేర్ అపహ, అద్భ్య పృథ్వీ ఇత్యాది శృతి వచనాలు. కాబట్టి పంచభూతముల యొక్క క్రమం ఇప్పుడు మనం పైన ఉటంకించాం. ఆ విధంగా ఆకాశం, దానికి గుణం ఏంటి మరి? శబ్దం. వాయువునకు గుణం స్పర్శ, అంతే కదా. మనకి చల్లటి గాలి, వేడి గాలి తగులుతూ ఉంది, స్పర్శ. తేజస్సుకు గుణం రూపం, జలానికి గుణం రసం, పృథ్వీకి గంధం. పృథ్వీకి గంధం ఎలా తెలుస్తుందో చెప్పమంటారా? తొలకరి వర్షం పడ్డప్పుడు ఊరు బయటికి వెళితే, ఇప్పుడు ఊరంతా కల్మషం అయిపోయింది, ఆ పంట పొలాలు, ఆ చేలల్లో ఆ భూమి కమ్మటి వాసన వస్తుందండి. తొలకరి చెనుకులకు భూమి పరిమళం అంటాం. ఆ గుణంతో భాషిస్తూ ఉన్నాయి పృథ్వీ గంధంతో. వీటినే ఋషులు సప్త స్వరూపాలను పురుషులు అని వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సప్త స్వరూపాలనే పురుషులు అని వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరు? ఋషులు. వారు తమలో తాము సంగమిస్తే సృష్టి, తమలో తాము సంగమిస్తే అంటే ఈ 7 సంగమిస్తే సృష్టి, లేదంటే నష్టి. ఆ పురుషుడే తేజోరూపుడు, ఆయనే బ్రహ్మం, ఆయనే
ప్రాజాపాత్యమని వ్యవహరించబడుతూ ఉంటుంది. రామాయణంలో ప్రాజాపాత్య పురుషుడు యజ్ఞ గుండంలో నుంచి ఆవిర్భవించి ఆ కలశాన్ని, అమృత కలశాన్ని అందిస్తే దశరథుడు తమ రాణులకు పంచి ఇస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు మనకు లభించారు. ఆ వివరణ మళ్ళీ చాలా ఒక పూటంతో పడుతుంది. దీని మర్మం మనకు అక్కడ ముందుగానే లభించింది. ప్రజాపత్య పురుషుడు అంటే అది. రాముడు పాయసానికి పుట్టాడా? ప్రజాపత్య పురుషుడెవడు? చదవాలండి. భారత, భాగవత, రామాయణాలు క్షుణ్ణంగా చదవాలి. ఒక శ్లోకం చదవటం రాదు, ఒక్క శ్లోకానికి అర్థం చెప్పడం రాదు. వీళ్ళ విమర్శించేది. ఆలోచించాలి సీతారాం. కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఒక్కొక్క పరి. కాబట్టి నిర్మలమైనటువంటి మతియే సత్యమై, సత్యనిష్ట సత్యనిష్ట అంటాం, పైకి ఒకటి లోపలికి ఒకటి కాదండి. అన్నీ నిజమే చెప్తున్నాం. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ పెట్టినా నిజాలు చెప్పాం మనం. ఆ పిశాచాలను మించిపోయాం కదా. కాబట్టి సత్యమై నిర్మలమైన మతియే, మతి అయి, నిర్మల మతి అయి, మతి కలిగి ఉంటాం కాదు, తాను మతిగా మారిపోవాలి, రంగరించబడాలి. అందుట్లో మనోవాక్కాయ కర్మల సాక్షిగా మానవ జీవన విధానం. ఆ నిత్యమైనటువంటి మహిమాన్వితుడు అవుతాడు అప్పుడు. సత్యమై నిత్యమైన మహిమాన్వితుడు. ఆయననే వ్యాపకుడు అని, స్రష్ట అని, బ్రహ్మ అని, ప్రజాపతి అని అంటారు. సర్వే సర్వత్రా దేవ, ఋషి, గరుడ, ఉరగ, నరులు, కిన్నరులు, పర్వతాలు, నదులు, అడవులు, సాగర జలాలలో సురాదులు చేయదగినటువంటి ఆయా కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు ఆ స్రష్ట. ఇది లోకాల్లో సంభవించుట, నడుచుట యొక్క తీరు. మీకు సృష్టి క్రమాన్ని నేను సూక్ష్మీకరించి ఉన్నంతలో వివరించడం జరుగుతూ ఉంది. అయ్యా, తేజోరూపము బ్రహ్మము ప్రజాపత్యంబునన్ పరగి పురుషుడు, ప్రజాపత్యంబునంగా బరంగి పురుషుండు, ధ్రాజిష్ణు సత్య నిత్య వ్యాజ మహిమ వెలుంగుచునుండు. అలంకమతి, కలంకం లేని మతితో ఆయన వెలుగొందుతూ ఉంటాడు. ఎవరు? తేజోరూపంతో బ్రహ్మ, ప్రాజాపాత్యమని వ్యవహరింపబడే పురుషుడు. ఆయన నిర్మలమై అకలంకలమైనటువంటి సత్యనిష్ఠతో, జ్ఞాననిష్ఠతో ఆయనే స్రష్ట, ఆయనే బ్రహ్మ. వ్యాపకుడు స్రష్ట బ్రహ్మ ప్రజాపతినాంబరంగి, నిత్య సత్యాత్మత్వోద్దీపితుడై పురుషుండు, నిర్లేపుండని నిర్దేశముంగలంగి వెలుగొందు. ఆయన వ్యాపకుడని, స్రష్టని, బ్రహ్మ అని, ప్రజాపతి అని, సర్వే సర్వత్రా దేవ, ఋషి, గరుడ, ఉరగ వీళ్ళందరితోటి సురాసురాదులచే కూడా ఆయా కార్యాలు ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు. నాయన సుఖ, శమ, దమాదుల వలన ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. కాబట్టి వాటిని శమం, దమం అలవర్చుకోవాలయ్యా. అదే తపస్సు. శమం, దమం భరించగలగటం, ఓర్పు. ఆ తపస్సుకు వేదాధ్యయనమే బలం. బ్రహ్మములు శబ్దబ్రహ్మ, పరబ్రహ్మ అని రెండు రకాలుగా మనకి అనిపిస్తాయి. కానీ రెండు ఒకటే. ఎందుకు రెండు ఒకటే? చాలాసార్లు చెప్పుకున్నాం. పలుకు యజ్ఞ భావనామయము. శ్రీమద్ రామాయణంలో అక్షర మాలిక, వర్ణమాలికలో ఆ మాతృకలు ఏమిటో మీకు వివరించాను. కారణం ఇదే. ఇక్కడ మళ్ళీ మనకు తారసపడింది. ఈ పలుకు అక్షరములన్నీ కూడా వాణి విలాస గడాక్షంగా మనకు ఆ భావం తోచటం, పలకగలగటం, అదే శక్తి. ఆ శక్తియే పలుకుగా మారుతుంది, మాటగా మారుతుంది. మాట రాని వాళ్ళని, మోగవాళ్ళని అడగండి, మాట యొక్క విలువేంటో తెలుస్తుంది. వాళ్ళకు కూడా భావనాంతరంగా ఉంటుంది, వాళ్ళకి భావాలు ఉన్నాయి, వాళ్ళు వెలిబుచ్చుతారు. అక్కడ కూడా ఈ త్రిమాతృకులే, ఈ మాతృకులే. కాబట్టి శమదమాదుల వలన అలవర్చుకోవాలి. అదే తపస్సు అయ్యా. ఆ తపస్సుకు వేదాధ్యయనమే బలం.
ఆ బలములు శబ్దబ్రహ్మ పరబ్రహ్మ, కానీ రెండు ఒకటే. అయినా శబ్ద బ్రహ్మయందు నైపుణ్యమే పరబ్రహ్మ ప్రాప్తికారకం. నుతించగలగటం, పలకగలగటం, ఆ పలుకు యజ్ఞ భావనామయంగా ఉండటం. ఎందుకు? ఈ విశాల విశ్వమంతా కూడా యజ్ఞ వేదిక. ఎలాగో ఇంతవరకు చెప్పుకున్నది వింటే మీకే తోస్తుంది. అందుట్లో మన దేహమే యజ్ఞ వాటిక. ఇందులో పంచభూతాలు ఉన్నాయి, సప్తమాతృకులు ఉన్నాయి. లేనిది ఏముంది అసలు? పరబ్రహ్మకు మనకు ఆయన దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఎక్కువ ఉండొచ్చు, మనలో తక్కువ ఉండొచ్చు. కానీ తపం ద్వారా మనం ఆత్మ పరమాత్మల సంయోగానికి చేరుకునే ఓ మార్గాన్ని ఆయన నిర్దేశించి అవకాశాన్ని ప్రసాదించాడు కదా. ఆ భావనామయ జగత్తులో విహరిస్తూ తరిస్తూ అకళంకమైనటువంటి బుద్ధి జ్ఞానముల ద్వారా సాధన సంపన్నమైతే నరుడు నారాయణ్ణి చేరుకోడా ఆలోచించాలి. ఓ మనిషి విన మనవి. కాబట్టి స్థావర జంగమాదులన్నీ కూడా నశించేవే. వచ్చామంటే వెళ్ళిపోతాం. అన్నీ భూమిలో, ఈ భూమి నీటిలో, ఆ నీరు అగ్నిలో, ఆ అగ్ని వాయువులో, ఆ వాయువు ఆకాశంలో చేరిపోతాయి. విలోమ అనులోమ ప్రక్రియల ద్వారా ఆవిర్భావం మళ్ళీ కనుమరుగవటం. దే జన్య జనక భావన సూత్రం. అన్నీ కూడా చేరిపోతాయ్యా. కాబట్టి బ్రహ్మకు ఇదంతా కూడా ఈ రేయింబవళ్ళు, ఈ కాలము లీల, ఆయనకు ఒక వినోద క్రీడ. అందుకనే సర్వం బ్రహ్మమయం రేరే. చాతుర్వర్ణాలు, వారి వారి యొక్క విధి విధానాలు, వాటి యొక్క సారం, ఆ సారం యొక్క సంస్కారాలు, వాటి యొక్క ఆచారాలు, అవన్నీ కూడా మన్నించాలి. విధిగా క్రమ పద్ధతిలో ఆచరించటం వినా మార్గం లేదు. ఋషి దేవ పితృరుణాలు ఉంటాయి. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం. ప్రతి జీవికి ఉంటాయి ఈ మూడు రుణాలు. వేదాధ్యయనం, ఋషి రుణం. మరి అందరూ వేదాధ్యయనం చేయలేరు, వినాలి, వాళ్ళని సత్కరించాలి, వాళ్ళని ఆదరించాలి. బ్రాహ్మణ తత్వం లోపభూయిష్టమైతే సంస్కృతి సాంప్రదాయాలు వినాశనం తప్పదు. స్వాతంత్రం పేరిట వందల సంవత్సరముల ఈ దేశాన్ని దోచుకున్నటువంటి పరాయి పాలకులు, ఆపై వలస వచ్చినటువంటి వాళ్ళు, ఆపై వెళుతూ వెళుతూ విభజించి పాలించినటువంటి వాళ్ళు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన నాగరికతను, మన విశిష్టతను మనకు అందనీయకుండా నేటికి అదే పాఠ్యాంశాల్లో బోధించరు, చెప్పరు. కాబట్టి ఋషి రుణం ఎలా తీరాలి? ఋషి రుణం అంటే ఆ ఋషిమయ జీవన విధానం. సర్వసంగ పరిత్యాగులు ఉన్నారు, వారిని ఆదరించాలి. యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, వారి యొక్క రుణాన్ని, శ్రాద్ధాదులు, దీని ద్వారా పితృరుణం, ఆ మంత్రాల ద్వారా, ఆ తంత్రాల ద్వారా, వారికి పెట్టే నైవేద్యం ద్వారా ఇవన్నీ తీర్చుకోవాలి. వీటికి మూలం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమాన్ని మించింది లేదు. సహధర్మచారిణి భార్య అంటే వంకర చూపులు, పిచ్చి వేషాలు పనికిరాదు. ఇల్లాలు అర్ధనారీశ్వర తత్వాన్ని ఎరిగితే హైందవ సాంప్రదాయంలో స్త్రీకి ఇచ్చినటువంటి విలువ. సన్నాసి, నిన్ను కన్నది కూడా స్త్రీయేరా కదా. ఓ మనిషి, నీకు జన్మనిచ్చి సంస్కారాన్నిచ్చి నిన్ను మనిషిగా తీర్చిదిద్దింది ప్రథమ గురు మాతృమూర్తియే, ఆవిడ కూడా స్త్రీయే. అందుకనే పార్వతీ పరమేశ్వరుడు, నరనారాయణుడు సంగమంలో ఏమి తెలుసుకోవాలి? నారాయణుడు ఎలా ఉండాలి? లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు. ఆ విధంగా సీతారాములు, లక్ష్మీనారాయణులు. కాబట్టి ఈ చతుర్వర్ణాలు వారి యొక్క విధి విధానాన్ని ఆచరించడానికి, వాళ్ళని సంస్కరించడానికి, వాళ్ళని ఆదరించడానికి ఇల్లాలు పక్కనే ఉండటం తోడు అవసరం. గృహస్థాశ్రమం యొక్క వైశిష్యం అంత గొప్పది, స్త్రీ యొక్క స్థానం అంత గొప్పది. వీటికన్నిటికీ మూలం గృహస్థాశ్రమం. చివరిది సన్యాసం. మళ్ళీ ఆ సన్యాసంలో వెళ్ళిన తర్వాత మిగతా చింతలు ఉండవు. వేద విహిత హింస
అహింసయే వేద విహిత హింస. అంటే యజ్ఞవాటికలో ఇచ్చే పశుబలి వేద విహితం కానిది అహింస. గతహర్ష భయ క్రోధుడు ధృతిమంతుడు నప్రమత్త ధీమహితుండు సంశ్రిత ధర్ముడు దాంతుడు నగు అతండు అవసాదంబునందడు అతుల వివేక. ఎవరు అవసానం పొందరో అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. గత హర్ష భయ క్రోధుడు అంటే నిరుపమాన వివేకం కలిగినటువంటి ఓ శుకుడా వినవయ్య, ఎవరికైతే హర్షం భయం కోపం లేవో, గత హర్ష భయ క్రోధుడు, ఎవడైతే ధైర్యశాలియో, ఎవరైతే జాగరూకుడో, బుద్ధి కలిగినటువంటి వాడో, ధర్మాన్ని ఆశ్రయించి జీవిస్తూ ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, ఆ విధంగా ప్రవర్తిస్తాడో వాడు నాశరహితుడు. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి ఆదరించే ప్రార్థన, మాతల వినమనవి గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపల గుణం గడప దాడితే హిందువులం ధర్మం రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమ. శ్రీరామాచార్యులను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.